ప్రీమియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. ఇది ఆల్ సబ్జెక్ట్స్ లో స్కూల్ ఫస్ట్ కి. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు మై సన్. డాడీ నాకు కప్ వచ్చింది. దేంట్లో వచ్చిందిరా అది? చెడుగుళ్ళో. చెడుగుళ్ళో? ఇంకా నయం, చెడు తిరుగుళ్ళో అనలేదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించు. చూపించు. అత్తెసరు మార్కులు, చదువులో వేస్ట్, చెడుగుళ్ళో బెస్ట్. నేను దేవుణ్ణి మంచి కొడుకునిమ్మని కోరుకున్నా, నువ్వు ఎక్స్ట్రాగా పుట్టావు. ఎండని ఏడో చేపమ్మా, ఎందుకు కోపం చెప్పమ్మా, దిగమింగుకో. తినవేంట్రా? ఆకలిగా లేదు. నీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను, తిను. వాడికి లేనిది ఆకలి కాదే, నేనంటే భయం, నా మాట మీద గౌరవం. అదేంటండి, భోంచేసి వెళ్ళండి. ఇలాంటి ఎక్స్ట్రా కొడుకు పుట్టినందుకు నా ఆకలి చచ్చిపోయింది రాజేష్. అల్లరి చేసే పిడుగమ్మ, అందని పండే ప్రేమమ్మ, సాధించుకో. ఆకలి లేదన్నావు కదరా? ఇప్పుడేస్తుంది, తిన్నాను. గిరి గిరి, అక్కడ మీ అన్నని పట్టుకొని కొడుతున్నారా? కన్నుగాయ పడితే చూపు నిలవగలదా, రెప్పచాటు నీలాకాశం ఎర్రబారదా. అన్నగాయ పడితే తమ్ముడుండగలడా, చెప్పలేని ఆవేశం హద్దు దాటదా. నువ్వేమన్నా రౌడీ అనుకుంటున్నావా? వాడిని బ్యాట్ తో ఎందుకు కొట్టావరా? నా చేతికి అదే అందింది. నిన్నిలా కాదు. ఆగు బావా, ఆగు ఆగు. పిల్లల్ని పట్టుకున్నట్టు కొడతా అంటే వాడికి ఏమైనా అయితే? చదువు సంజమానేసి రౌడీలో తయారాడు, ఏం చేయమంటావు? ఎక్కడో బోర్డర్లో ఉండి సంవత్సరానికో 2 సంవత్సరాలకో సెలవు మీద వచ్చి పిల్లల చదువు సంచల గురించి పట్టించుకుంటే ఇలాగే నాలాంటి వాళ్ళని అడగాల్సి వస్తుంది, ఏం చేయాలి అని. బావా, మహాత్మా గాంధీ గారికి కూడా అన్నదమ్ములు ఉన్నారు, మరి వాళ్ళు ఆయనలాగా గొప్పోళ్ళు ఎందుకు అవ్వలేదు అని అడిగితే ఏం చెప్తాం? ఎవడు జాతకం ఆడిది. మహాత్మా గాంధీ అంతటోడు కానక్కర్లేదయ్యా వీడు. గాడ్సే కాకుండా ఉంటే చాలు. ఈ రోజు వీడు చేసిన దానికి స్కూల్లో టీసీ ఇచ్చి పంపించేశారు. ఏం పర్లేదులే బావా, ఈయన మా ఊరు తీసుకెళ్లి నేను చదివిస్తాను. చల్లమ్మా, ఈ గొడ్డకు వచ్చి సర్దేశాయి, తీసుకెళ్లిపోతాను. అబ్బో, వీడి చరిత్ర చాలా ఉందే, ఇలా అయితే ఎలా చేర్చుకుంటాం? ఓకేనండి, థ్యాంక్స్ సార్. అమ్మా, బావన్ క్లాస్ తీసుకెళ్ళు. అలా చూడడానికి సిగ్గులేదు నీకెందుకు? వాడు నా బావ, గుడ్లు పీకేస్తా. వెళ్ళు. పరీక్షలు మీకు కాదు, నాకు. సుబ్బలక్ష్మి, నిన్నెన్నిసార్లు లేపాలి? ఏంటి మాస్టారు? పరీక్ష హాల్లో నిద్రపోకూడదు. రాయ్. మాస్టర్ అండి, నీకేమైందిరా? ఏమైంది సుబ్బు? చిన్న బావా, నేను లెక్కల్లో వీక్ అని నీకు తెలుసు కదా, మార్కులు రాకపోతే మా నాన్న కొడతాడు. ఇప్పుడు ఎలా? చేతి
రాయి. క్వశ్చన్ పేపర్ మీద ఉన్న క్వశ్చన్స్ తిరిగి రాయడం కాదు, వాటికి ఆన్సర్స్ రాయాలి. ఏంటది ఏంటది? ఇది గైడ్ ఇది ఆన్సర్ పేపరు. కాపీ కొడుతున్నావా? లేదు, చూసి రాసుకో. వెళ్ళమ్మా, ఎడుగునమ్మా మీ అబ్బాయి. ఎట్లా తీసుకెళ్ళాను అట్లా తీసుకొచ్చి అప్పు చెప్తున్నా. ఏంటన్నయ్య, ఏం జరిగింది? ఏం చెప్పమంట, ఎవరైనా పిల్లలు స్కూల్లో కింద క్లాస్ నుంచి పై క్లాస్కి ఎదుగుతారు. మన వాడట్ట కాదు, టీసీ నుంచి డిబార్ దాకా ఎదిగాడు. ఈడి పిల్లాడు కాదమ్మా, అల్లరి పిడుగు. అదేంటది, బాక్సింగ్లు, గుద్దులాట్లు, అట్లాంటి ఆటలు నేర్పించడం బెటర్. ఎవరన్నయ్యా? మన సుబ్రహ్మణ్యం. ఏమిటలా అన్నా? ఏం జరిగిందన్నయ్యా? బోర్డర్లో బావగారు పాకిస్తాన్ మిలిటరీకి యుద్ధ ఖైదీగా దొరికిపోయాడంటమ్మా. ఏంట్రా ఇక్కడ తాపిగా సిగరెట్ తాగుతున్నావు? అక్కడ గిరాల లెక్క 40 దాటిందట. అలాగా? పద అయితే పదరా. పద. జరగండి జరగండి జరగండి. ఎంతైందిరా? 47. గిరన్నా మజాక. లక్కీ, నీ లక్కీ హెడ్ తో 50 ఇడ్లీ కూడా ఇవ్వరా? ప్రజలారా, 50 ఇడ్లీలంటే 50 ఇడ్లీలంటే 2 కిలోల పిండి. 50 ఇడ్లీలంటే గిరన్న గెలుపు. అంతేకాదు బాబాయ్ ఓటమి కూడా. ఇప్పుడు బాబాయ్ గిరన్నకు సభాముఖంగా, ఓ సభ లేదు కదా, రచ్చబండ ముఖంగా వెండి కప్ప అందజేస్తాడు. తీసుకున్నా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా. పందెంలో ఎప్పుడు వెండి కప్ప ఎందుకు అడుగుతావు? సుబ్బలక్ష్మి నుంచి పెళ్లి చేయి మావా అంటే మా అమ్మాయి వెండి పళ్ళెలో తింటుంది, నువ్వు అరిటాకులో తింటావు, నీకు నా కూతుర్ని ఎలా ఇవ్వను అన్నాడు. అందుకే ఈ కప్పులన్నిటినీ కరిగించి 2 కంచాలు చేయిస్తాను. ఒకటి నాకు, ఇంకొకటి మా మామకి. మరి సుబ్బలక్ష్మికి? తను నేను తిన్న కంచలోనే తింటుంది కదరా. కంచం అంటే గుర్తొచ్చింది, ఇంటికెళ్ళి అన్నం తినాలి. పద. మళ్ళీ అన్నమా? ఇవాళ సుబ్బలక్ష్మికి ఆఖరి పరీక్ష. మర్చిపోయాను. పరీక్ష బాగా రాయండి, ఈసారన్నా పాస్ అయి నా పేరు సుబ్బలక్ష్మి. అమ్మా సుబ్బలక్ష్మి, రాత్రంతా బాగా చదివేసావా? అలా ఎగ్జామ్ హాల్లో నిద్రపోకూడదమ్మా. అలా దరువు వేయకూడదమ్మా. అయ్యో, అలా విజిల్ కూడా వేయకూడదు తల్లి. మరేం చేయొచ్చు? ఇష్టం లేకపోతే పేపర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. పట్టుకో. ముందే చెప్పాలా? రాసిందేం లేదు కానీ కోపం ఎక్కువే. వెళ్ళు వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? డబ్బు కట్టి చదువుకునేది బయటికి వెళ్ళడానికి కాదు, పరీక్షలు రాయడానికి. చూడు బాబు, ఇది ఎగ్జామినేషన్ హాలు. నేను సినిమా హాల్ అనుకున్నానే. అబ్బా, బయట వాళ్ళు లోపలికి రాకూడదయ్యా. ఏంటి? నేను బయటపడినా? సుబ్బులు చెప్పవే. ఈ అల్లరి పిడుగు నా బావ. కాబోయే మొగుడని చెప్పు. అప్పుడే పరీక్ష రాసేసావా? అసలు ఈయన రాయనిస్తేగా. ఏంటి, నేను రాయనివ్వట్లేదా? రాయించేదేంటి? నువ్వు రాసాయి.
అయ్యో అమ్మా సుబ్బలక్ష్మి అలా పుస్తకం చూసి రాయకూడదమ్మా. పుస్తకం చూసాక నువ్వు చెప్పావు, ఇప్పుడు చూసి రాస్తే తప్పేంటి? నువ్వు రాయవే. బావా దీనికి ఆన్సర్ దొరకట్లేదు, వెతికి పెట్టవా? అది తెలిస్తే నీ పక్కన కూర్చుని నేను రాసేవాడిని. ఇదిగో మాస్టారు, ఆన్సర్ ఏంటో చెప్పు. అది కూడా నేనే చెప్పాలా? చెప్తే దీనికి పని ఉండదు. రామరామా ఇలా తల్లి ఇదిగో రాసుకో. ఇదిగో మాకంతా స్వార్థం లేదు. ఇదిగో అమ్మాయిలు, మొదటి ప్రశ్నకు మీకు అందరికి ఆన్సర్ తెలుసా? అయితే రాసుకోండి. ఇదిగో మాస్టారు, అందరికి వినపడేలా పెద్దగా చెప్పు. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe